తెలంగాణ కాంగ్రెస్లో ఆ మాజీ మంత్రి కురు వృద్ధుడు ప్రభుత్వానికి సలహాలు ఇస్తానంటారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆ నేతకు తన సొంత జిల్లాలో అజాత శత్రువుగా పేరుంది. కొంతకాలం సైలెంట్ అయిన మాజీ మంత్రి ఇటీవల క్రియాశీలకంగా మారారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన రాసిన లేఖ ఇప్పుడు రచ్చ రాజేసింది. ఇంతకీ ఎవరా నేత? ఆ లెటర్లోని మ్యాటర్ ఏంటి? అసలు ఆయన ఆంతర్యం ఏంటి? వాజ్ ది స్టోరీ? మాజీ మంత్రి జానారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత. ఇద్దరు కుమారుల్లో జైవీర్ రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ఉంటే రఘువీర్ రెడ్డి నల్గొండ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ తర్వాత రాజకీయాలను అంతగా పట్టించుకొని ఈ పెద్దాయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఏఐసీసీ ముఖ్యుల దగ్గర పలుకుబడి రాష్ట్ర పార్టీలో మంచి గుర్తింపు ఉన్న జానారెడ్డి ఇప్పుడు ఉన్నట్టుండి కేబినెట్ స్థానం విషయంలో అధిష్టానానికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈయన వ్యవహార శైలి గతానికి భిన్నంగా ఎందుకు ఉందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు ఈ సీనియర్ నేత లేఖ రాశారు. పదవి ఇస్తే పార్టీకి లాభమన్న విషయాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల నుంచి 5 నుంచి 6 మంత్రులు ఉండేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఒక్కరూ లేరన్న విషయాన్ని ప్రస్తావించారు. ఒకరినైనా కేబినెట్ లోకి తీసుకోవాలని కోరారు. నల్గొండ జిల్లా మాజీ మంత్రి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు స్థానం కల్పించాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నల్గొండ నుంచి వెంకటరెడ్డి, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కేబినెట్ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో స్థానం ఉండాలని జానారెడ్డి లేఖ రాయడం కొత్త సమస్యకు కారణమవుతుంది. కాంగ్రెస్ కురవృద్ధుడి సిఫార్సు తనకు ఇబ్బందిగా మారుతుందని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు అంతా కలిసి ఉన్నట్లు పైకి కనిపించినా లోలోపల విభేదాలు ఉన్నాయి. ఆధిపత్య పోరు నడుస్తోంది. సొంత జిల్లా నల్గొండ నుంచి ఆశావహులు ఉన్నా వదిలేసి ప్రత్యేకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల గురించే జానారెడ్డి ఎందుకు లెటర్ రాశారన్న డౌట్స్ అప్పట్లో వచ్చాయి. కానీ ఇప్పుడు మెల్లిగా ఆ చిక్కుముడి వీడిపోతుంది. ఈయన వ్యూహాత్మకంగానే లేఖ రాశారన్న చర్చ సాగుతోంది. జానారెడ్డికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే సామాజిక సమతౌల్యం దెబ్బతినకుండా, కులం పేరుతో తన అవకాశానికి గండి పడకుండా పెద్దాయన ముందే జాగ్రత్త పడ్డారన్న చర్చ సాగుతుంది. ప్రభుత్వంలో ఇప్పటికే రెడ్ల డామినేషన్ పెరిగిపోయిందన్న టాక్ ఉంది. దీనికి తోడు విస్తరణలో కూడా వారికి అవకాశం ఇస్తే ఇక ఆ తర్వాత జరిగే నియామకాల్లో ఈ కమ్యూనిటీకి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చన్న ప్రచారం సాగుతుంది. అందుకే తన అనుభవంతో సలహాదారు పదవికి ఢోకా లేకుండా చూసుకునే క్రమంలోనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఏఐసీసీకి లేఖ రాశారని అంటున్నారు. ఇప్పటికే నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గ నేతలు కేబినెట్ లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పదవి ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి జానారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జానాకు అనుకూలంగా సీఎం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జానారెడ్డి ముందు చూపుతోనే లేఖ రాశారన్న చర్చ సాగుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తన అవకాశాలు దెబ్బతినకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. కానీ జానారెడ్డి మాత్రం ఇప్పటిదాకా ఎక్కడా ఓపెన్ కాలేదు. ఈ మాజీ మంత్రి లేఖను ఏఐసీసీ పరిగణలోకి తీసుకుంటే నల్గొండ జిల్లాలో మంత్రి పదవి ఆశిస్తున్న నేతల తీరు ఎలా ఉంటుందో చూడాలి.